హాయ్ అండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కరివేపాకు పచ్చడికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలండి. ఇది స్టవ్ ఆపేసుకుందాము. చింతపండులో గింజలు అవి లేకుండా చూసుకుని అందులోకి వేసుకుని నానబెట్టుకోవాలండి. 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ ఆవాలు, తర్వాత 1 స్పూన్ మాత్రమే మెంతులండి. 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ధనియాలండి. ఇది మళ్ళీ కొలతలు చెప్తున్నాను చూడండి. ధనియాలు 2 స్పూన్స్, 1.5 స్పూన్ అండి. ఆవాలు 2 స్పూన్స్, తర్వాత మెంతులు 1 స్పూన్ మాత్రమే. ఇందులోనే ఉంటుందండి టేస్ట్. ఇది బాగా వేయించుకోవాలి, లేకపోతే చిరిచేది వస్తుంది. ఇది పక్కా కొలతలతో చెప్తున్నానండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. అలాగే ఇంకొక ప్రాసెస్ ఏముంది, ఇది కొలతలతో పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. నేను పెద్ద గ్లాస్ తీసుకున్నాను, ఇంక మీకు కొలతలు చెప్పడానికి బాగుంటుందని చెప్పేసి. ఇది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకండి. కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు, గాలికి ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ గాలిలో. అలా ఆరబెట్టుకున్న కరివేపాకు ఇది. మంచి వాసన వస్తుంది కదండి. ఇంకా వేగిపోయినవి ఇవి పక్కకు తీసి పెట్టేసుకుందాం. మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే కరివేపాకు వేగితే చాలు. ఇప్పుడు కరివేపాకు గ్లాస్ తీసుకున్నానండి. పక్కా కొలతలండి ఇది. ఈ గ్లాసే నేను వాడుతున్నాను, ఇంక వేరే గ్లాస్ ఏది వాడట్లేదు. ఇదే గ్లాస్తో నేను వేస్తున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో, లేకపోతే ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నారో అదే దాన్ని కంటిన్యూ చేయండి. నేనైతే ఇది తీసుకున్నాను. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇది మరీ క్రిస్పీగా ఏం అవనవసరం లేదండి. కొద్దిగా అంటే అంటారు కదా, కొద్దిగా ఇలా వేడైతే చాలన్నట్టు అలా చేయండి. నేను చూపిస్తాను ఇప్పుడు. అలాగే మీరు చేసుకోండి. పచ్చడి కదా, మరి క్రిస్పీగా ఏం అవనవసరం లేదు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనకి హెయిర్ గ్రోత్కి ఆయిల్ పెట్టాను కదా, ఆ హెయిర్ ఆయిల్ కూడా చాలా మంచిది. అలాగే ఆ ఆయిల్ వాడుతూ కూడా మనం కరివేపాకుని ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. కూరలో కరివేపాకు తీసేస్తున్నారు అన్నట్టు ఉంటుంది కదా, అలా కాదండి. కరివేపాకు చాలా చాలా మంచిది. అలా చెయ్యొద్దు అసలు. కరివేపాకు ఎక్కువ యూజ్ చేయండి, మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచిది కరివేపాకు అయితే మాత్రం. ఈ కరివేపాకు పచ్చడికి ముదిరిన ఆకే మాత్రమే తీసుకోండి. నాకు చూసారా, ముదిరిన ఆకే ఇదంతా. ముదిరిన ఆకు మాత్రమే తీసుకొని లేతాకు అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే 3 నెలలు నిలవ ఉంటుంది ఈ పచ్చడి. లేతాకు తీసుకుంటే అంత టేస్టీ ఉండదు, బాగుంది కూడా పచ్చడి, నిలవ ఉండదు. చూడండి, ఇలాగా వచ్చేదాకా ఉంచుకోవాలి. అంత క్రిస్పీగా ఏం అవసరం లేదండి. చూడండి, నేను చేతితో నలిపి చూపిస్తున్నాను. అంత క్రిస్పీగా ఏం అవసరం లేదు. ఇలా నలిపితే చాలు, ఇలా ఉంటే చాలు. మరి క్రిస్పీగా అయినా కూడా చాలా బాగోదు అస్సలు. నేను ఇదే బాండీలోకి చింతపండు వేసుకుంటున్నానండి. మీరు అంటారు కదా, ఈన్లు ఉంటాయి కదా, అవి తర్వాత గింజలు అవి లేకుండా చూసుకుని వేసుకోండి. ఇది బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒక 25 గ్రామ్స్ అలాగ ఉంటుంది. మాకు తీపి తక్కువే తింటాం అనమాట. మీరు తీపి ఎక్కువ తింటే తీపి ఎక్కువ వేసుకోండి, బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా చింతపండు గుజ్జులోకి వేసేస్తున్నాను. ఈ రెండు కలిపి బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని మిక్సీ చేసేసుకుందాము. ఇది ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది వేసేస్తున్నాను. ఇవి చూడండి, ముందు చింతపండు నానబెట్టింది వేసుకున్నాం కదండి, వేడి నీళ్ళలో వేసి నానబెట్టింది. అది బెల్లం కలిపాం కదా. ఇప్పుడు అది బాగా దగ్గర పడిపోయింది. చల్లారిన తర్వాత ఇది కూడా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పావు కప్పు అంటే పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి. చూడండి, మళ్ళీ పావు గ్లాసు అంటే పావుకి కొద్దిగా ఎక్కువ వేసాను అంతే. ఇది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసేసుకుందామండి. ఇది నిలవ పచ్చడి కదండి, అందుకని మనం మాత్రం ఎప్పుడు కూడా నీళ్ళు అస్సలు వేయకూడదు. చింతపండు వేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసుకోవాలి. చూడండి, ఇందులో పల్లి నూనె కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలండి. వేరే ఏం ఆయిల్ వేసినా బాగోదు. ఇదే 2 స్పూన్స్ అండి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ. ఆల్రెడీ కారం వేసాం కదండి, అందుకని ఒకటే వేస్తున్నాను. మీకు కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. వెల్లుల్లి, కరివేపాకు, అలాగే ఇంగువ. ఇప్పుడు ఆయిల్లో వెల్లుల్లి వేసాను, ఇది బాగా వేగాలి.
పోపు దినుసులన్నీ కూడా వేసేసుకోవాలండి బాగా వేగిన తర్వాత. ఇప్పుడు ఇంగు వేస్తున్నానండి. ఇంగు అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పోపు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. పోపు చల్లారాలి. పోపు చల్లారిన తర్వాత వేసుకున్నాక చూపిస్తాను. పోపు కొద్దిగా చల్లారింది కదండి, ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నాను. నూనె ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నూనె మళ్ళీ ఇది పీల్చేసుకుంటుందండి. కరెక్ట్గా సరిపోద్ది మనకి. నేను ఎక్కువ వేయలేదు, తక్కువ వేయలేదు. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కూడా చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇదిగోండి ఇప్పుడు గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. చల్లారిపోయింది, గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం.